సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలామంది నాకు ఈ 1 వీక్గా అనంత్ అంబానీ అంత లావ్ అయిపోవడానికి రీజన్ ఏంటి, అతనికి హెల్త్ బాగాలేకపోవడానికి కారణం ఏంటి, అన్ని లక్షల కోట్లు డబ్బు ఉన్న అంబానీ కుటుంబంకి ఆ అబ్బాయి పేరులో రాంగ్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా? తీసుకుంటే ముఖేష్ అంబానీ గారు 19న పుట్టారు. వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ 28న పుట్టారు. 28 డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ, 19th ఐ థింక్ ఏప్రిల్ ముఖేష్ అంబానీ. 10th ఏప్రిల్. వీళ్ళంతా కూడా 1 సిరీస్. ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి సూర్య భగవానుడు దయ వల్ల నాయకత్వ లక్షణాలు, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ బిజినెస్లో బాగా రాణిస్తారు. 28న పుట్టిన బిల్ గేట్స్ కానీ, 28 డిసెంబర్ పుట్టిన రతన్ టాటా కానీ, వీళ్ళంతా 1 సిరీస్ వాళ్ళు. వీళ్ళంతా కూడా వ్యాపారంలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ప్రపంచవ్యాప్తంగా, రతన్ టాటా అంటే తెలియని వాళ్ళు లేరు, ధీరుభాయ్ అంబానీ అంటే తెలియని వాళ్ళు లేరు, ముఖేష్ అంబానీ అంటే తెలియని వాళ్ళు లేరు, బిల్ గేట్స్ అంటే తెలియని వాళ్ళు, అంతా 1 సిరీస్ వాళ్ళు. 1 సిరీస్ ఆర్ లక్కీ పీపుల్. 10th ఏప్రిల్ 1995, బర్త్ నంబర్ 1, డెత్ నంబర్ 2. ఇది మంచి కాంబినేషన్. ఇక్కడ ప్రాబ్లం అంతా అనంత్ అంబానీ పేరులో ఉంది. ఇది మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వివరిస్తాను జాగ్రత్తగా. అనంత్ అంబానీ ఈ పేరులో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. నేను ఓపిక్గా చెప్తాను, జాగ్రత్తగా. ఏ అంటే 1, ఎన్ అంటే 1, ఏ అంటే 1, ఎన్ అంటే 5, టీ అంటే 2, టోటల్ 14 నంబర్. దగ్గర వాళ్ళు ఎవరన్నా ముద్దుగా అనంత్ అంటే 14వ నంబర్. 14 అంటే డబ్బు, పేరు, కీర్తి, బాగా డబ్బులోకి రావాలి. నేమ్, ఫేమ్, పాపులారిటీ అండ్ మనీ ఇస్ 14. ఇక్కడ ఓవల్స్ తీసుకుంటే ఏ అండ్ ఏ, 2 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. 12 అంటే ఒక్కసారిగా రివర్స్ అయిపోవాలి. 12 అంటే ఏదైనా కోరుకో, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, మనశ్శాంతిగా ఉంటే మనశ్శాంతి ఉండదు, ఆయుష్ ఇవ్వాలంటే ఆయుష్ ఇవ్వదు. 12 క్వాలిటీ అది. అనంత్లో 14, అంబానీలో 5, 7, 8, 13, 22. ఈ అనంత్లో 14 మొత్తం కూడితే 36 నంబర్. నేను ఆల్రెడీ చెప్పా, 3 and 6 పక్క పక్కన కూర్చోకూడదు. 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు, 3 జూపిటర్, 6 వీనస్. 6, 3 పక్క పక్కన కూర్చుంటే జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. ఈ అనంత్ అంబానీకి ఆయాసం ప్రాబ్లం ఉంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది. దానికి ఆయన స్టిరాయిడ్స్ వాడారు. స్టిరాయిడ్స్ వాడడం వల్ల విపరీతంగా లావు పెరిగిపోయారు. ఈ లావు పెరిగిపోవడం వల్ల ఇంకా సమస్యలు. ఇక్కడ ఈ 36 నంబర్ ఎవరి పేరులో వచ్చినా ఒక అస్తవ్యస్త జీవితం, హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే 3 దేవతలు 6 రాకి పక్క కూర్చుంటే ఆరోగ్య సమస్యలు డామినేట్ చేస్తాయి. అతనికి హెల్త్ ప్రాబ్లం ఉంది, మంచి మనసు ఉంది, దాన ధర్మాలు చేస్తున్నారు. అక్కడ మొన్న ఒక ఫారెస్ట్ లాగా డెవలప్ చేసి ఎంతో మంది ఏనుగులకి, సింహాలకి అన్నం పెడుతున్నారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. బట్ పేరులో 36 రావడం ధ్వంసం. ఇంకా ఇంపార్టెంట్ డిఫెక్ట్, పెద్ద డిఫెక్ట్ ఏమంటే అనంతులో ఏ, అంబానీలో ఏ, ఐ అంటే ఎంత? 9. ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, 9 + 1 10, 11, 12, 13. అనంత్ అంబానీలో 4 ఏళ్ళు ఒక ఐ. మన అమరావతిలో కూడా 4 ఏళ్ళు ఒక ఐ. గత 5 ఏళ్లుగా అమరావతిని పక్కన పెట్టి అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని, వైజాగ్ రాజధాని అని చెప్తున్నారు. అమరావతిని డౌన్ చేసి పెట్టారు. అమరావతిలో కూడా
4 ఏలు ఒక 13వ నంబర్ కారణం. అంబానీలో కూడా మొన్న లాస్యా నందిత ఎమ్మెల్యే, లాస్యాలో 2 ఏలు, నందితాలో 2 ఏలు ఒక ఐ. సో 4 ఏలు ఒక ఐ వల్ల 36 ఏళ్ళకి ఒక చిన్న ఏజ్లో ఒక ఎమ్మెల్యే గారు అకాల మృత్యు. ఆ తప్పు ఎవరిది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, నిద్రపోయినారా, రాంగ్ సైడ్ పోయారు, ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి లేదు. 13వ నంబర్ అకాల మృత్యు నంబర్. అండ్ అనంత్ అంబానీలో కూడా 13వ నంబర్ ఉంది. ఈ 13వ నంబర్ని సడన్ డెత్ నంబర్, హెల్త్ ప్రాబ్లం ఫస్ట్ అండ్ అర్లీ డెత్ నంబర్. ఈ 13 వచ్చే దివ్యభారతి 19 ఏళ్ళకి పైనుంచి తోసేశారా, పడిపోయిందా, పక్కన పెడితే లేదు. ద గ్రేట్ రాజీవ్ గాంధీ 13, రాహుల్ గాంధీ 13, 53 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదు. సంజయ్ గాంధీ 13 అకాల మృత్యు. సో అనంత్ అంబానీలో ఒక 12వ నంబర్, ఒక 13వ నంబర్, ఒక 36వ నంబర్, ఇన్ని బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. అతన్ని కాపాడుతున్నది కేవలం అతని పుట్టుక. ఈ 10న పుట్టడం, ఈ 10లో ఉన్న శక్తి వల్లే అది లాగుతుంది. అదర్వైజ్ పేరులో ఉన్న ఎనర్జీ చాలా చాలా లో. సో ఈ నంబర్స్ వల్ల ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆయనకు జరిగిన సర్జరీస్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు జరగలేదని అతను చెప్పాడు. చాలా సర్జరీస్ జరిగాయని. సో ఇంకా కూడా సర్జరీస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా హెల్త్ డిటీరియేటెడ్ అవుతుంది, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది. సో ఇలాంటి నంబర్స్ ఉన్నవాళ్ళు మీ పేరులో కూడా 4 ఏళ్ళు అయినా 12వ నంబర్ ఉన్నా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. సో న్యూమరాలజీ కరెక్షన్స్ వల్ల పేరులో ఒక అక్షరం మార్చుకొని అద్భుత విజయాలు సాధించి, అండ్ న్యూమరాలజీలో కూడా 99% చాలామంది నా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు 100 మంది ఆఫీసులు పెట్టుకున్నారు. నా దగ్గర 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని నేను చాలా నేర్చుకుందాం అనుకునేసి ఉంటారు. దీన్ని పోయి జనాలకి రుద్దుతారు. చాలామంది న్యూమరాలజీ పని చేయట్లేదండి, మీరు తప్పుడు పర్సన్ దగ్గరికి వెళ్తే పని చేయదండి. సో మీరు ఎక్స్పర్ట్స్నే కలవాలి, జాగ్రత్తలు తీసుకోండి, ఎక్కడంటే అక్కడ చూపించుకోకండి. ఇది పేరు కాదు, మీ జీవితం, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకో. చాలామంది మాకు పాప పుట్టింది పేరు పెట్టండి అని పెడుతున్నారు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ అవసరము. తీసుకుంటే జాగ్రత్తగా పుట్టుకుని డిస్ట్ నెంబర్ని పరిశీలించి ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఒక 5 పేర్లు 10 పేర్లు మీకు ఇస్తారు, మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అవసరం. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ వల్ల 35 ఏళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది, కొన్ని నంబర్స్ వల్ల 40 వరకు, కొన్ని 40 వయసు, కొంతమందికి 45 వరకు బాగుంటుంది. జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 వరకు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12వ నంబర్ వచ్చిందనుకోండి, జీవితం తలకిందులు అయిపోతుంది. 13వ నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్, మృత్యు నంబర్, 16వ నంబర్ సడన్ డెత్ నంబర్, 18వ నంబర్ డైవర్స్ నంబర్, 19 నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ నంబర్, 27 నంబర్ సూసైడ్ నంబర్, 31 కూడా 13 నంబర్ లాగా అర్లీ డెత్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్. అందరూ వాడుకుంటుంటారు ఈ 33 వాళ్ళు, డబ్బులు వాడుకుంటారు, నగలు వాడుకుంటారు, వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. 36 అస్తవ్యస్తమైన జీవితం, 3 దేవతలు 6 రాక్షసులు, 6 3 పక్కపక్కనుంటే ధ్వంసం. 48 అన్న 12 ఉల్టా. 57 అంటే ఒక గుండెలో 3 కత్తులు. ఈ 57 వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు. సో ఈ నంబర్ లేకుండా పేరులో 1 6 లేకుండా 6 3 లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్సే. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 13 నంబర్స్ లేకుండా ఉంటే 87 నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది. సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను.
సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను. ఇంతకుముందు ఇచ్చిన నంబరు మీరు ఆ నంబర్కి చేయకండి. ఇది 8688157777. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే, లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న బీజీలో కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు, ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకొక నంబర్ వచ్చేసి 9392426726 9392426726. ఇంకోటి వచ్చి 9133789199 9133789199 9966000317. ఇంకొక నంబర్ 8688068888. సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 8688157777. అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి చేయకండి. అండ్ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం. ప్రాబ్లమ్స్ పెట్టకండి. మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి. బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్, ఈ దోషాలు ఉన్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి. సో 1 టైం ఫ్రీ ఉంటుంది. సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రాలేమో, మేము ఎక్కడో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి. సో మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా 100% విజయం సాధించండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లయింట్కి ఇస్తే ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను. మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర 30 yearsగా వెల్ ట్రైన్డ్. ఐ కెన్ గివ్ ద బెస్ట్ టు యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.